ఆడబిడ్డ నీది అన్నారు. ఆడబిడ్డకు వెన్నుపోటు పొడిచారు. వాస్తవమా కాదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇది అమలు చేస్తున్నారా? నెలకు ప్రతి నెల ఆడబిడ్డ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పారు. వేస్తున్నారా? నిజంగా ఎవరికైనా వేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది ఇవన్నీ అమలు చేశారు అద్భుతంగా అని చెప్పి ఆడబిడ్డ అనేది గురించి కూడా చెప్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. చెయ్యని దాన్ని కూడా చేశామని, అది కూడా ఆడపడుచులకు సంబంధించినటువంటి పథకం. మోసం కాదు అబద్ధం చెప్పడం, చేశామని చెప్తా ఉన్నారు. ఈ పథకాన్ని ఎక్కడ పీపీపీకి కనెక్ట్ చేస్తాం, ఎవరైనా ఇప్పుడు దీని ద్వారా పేదలను పెద్దవాళ్ళుగా చేస్తా ఉన్నాం, ఆదుకుంటున్నాం, అప్పటికి మిగిలి ఉంటే ఇంకా కనెక్ట్ చేస్తాం, దాంట్లో కనెక్ట్ చేస్తాం, దీంట్లో కనెక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పినటువంటి మాట మీకు చెప్తున్నాను నేను. ఓకే, అన్నదాత సుఖీ భవ, దీని గురించి కూడా మీరు చెప్పొచ్చు. రైతులు ఇప్పటికే చెప్తా ఉన్నారు, అకౌంట్లో 5,000 పడ్డాయి. అంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ఛానల్లోనే డిబేట్ పెట్టినప్పుడు, నేను టీడీపీ పార్టీకి చెందినటువంటి వాడినేనైనా, నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 కలిపి ఒకటేసారి పడ్డాయి, మేము ఎప్పుడు ఎదురు చూడలేదు దాని గురించి, మా అకౌంట్లో పడ్డాయని. ఇక్కడ మాత్రము 5,000 వేస్తూ ఉన్నారు. చాలామంది రైతులకి వేస్తున్నామని చెప్పారు, కానీ ఎక్కడ పడలేదు. కేంద్రం వేసినటువంటి కిసాన్, పిఎం కిసాన్ అవి మాత్రం పడ్డాయి, దాని మెసేజ్ మాత్రం మాకు వచ్చింది అని చెప్తా ఉన్నారు. మరి నిజంగానే దీనికి సంబంధించి మీ అకౌంట్లో పడి ఉంటే కనుక ఎంత ఇస్తున్నారు వాళ్ళు? 20,000 రూపాయలు కేంద్రంతో సంబంధం లేకుండా అని చెప్పారు. పోనీ కేంద్రాన్ని కలుపుకొని కూడా మీకు 20,000 రూపాయలు వచ్చినాయా? వచ్చింటే కామెంట్ చేయండి. ఓకే, వచ్చింటే సూపర్ హిట్టే, బంపర్ హిట్, బ్లాక్ బస్టరు. ఓకే.